ఇక రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డులు అందుబాటులోకి రానున్నాయి. కొత్త టెక్నాలజీని వినియోగించి ఫుడ్ సెక్యూరిటీ కార్డులను తయారు చేస్తున్నారు అధికారులు. మరోవైపు బోగస్ కార్డుల ఏరివేతకు 360 డిగ్రీస్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం ఈ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. అర్హులకే ఆహార భద్రత కార్డులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో రాష్ట్రంలో 25,13,000 బోగస్ రేషన్ కార్డులను ఏరివేసింది సర్కార్. ఇవే కాకుండా మరిన్ని బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మొదటిసారిగా సివిల్ సప్లై శాఖలో 360 డిగ్రీ సిస్టమ్ను వాడబోతున్నారు. దీని ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించవచ్చంటున్నారు అధికారులు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులే కాదు, సంక్షేమ పథకాలు కూడా పక్కదారి పట్టకుండా 360 డిగ్రీస్ పనిచేస్తుంది. ఈ సిస్టమ్ను ఉపయోగించి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్స్, రిజిస్ట్రేషన్స్, మొబైల్, హౌస్, ప్రాపర్టీ రికార్డులకు సంబంధించిన ప్రతి డేటాని సేకరిస్తారు. వారు సంక్షేమ పథకాలకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు పొందడానికి అర్హులా కాదా అని తెలుసుకుంటారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు అధికారులు. సిస్టమాటిక్ మార్పులు తీసుకురావాలి. మీ అందరికీ తెలుసు, రంగారెడ్డిలో చాలా మంది బోగస్ కార్డ్ వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా అది కూడా చాలా గట్టిగా చేసాము. ఆధార్ సీడింగ్, ఆధార్ మనకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఫేవర్లో. పీడిఎస్ కోసం ఆధార్ వాడవచ్చు కాబట్టి మనం 100% సీడింగ్ చేసాము. 25 లక్షల మందికి పేర్లు తీసాము. దానివల్ల 500-600 crores సేవింగ్ ఉంది. తర్వాత ఈపాస్ మెషిన్ ద్వారా ఇంకా చాలా మందిని పట్టుకొని దాదాపు 70 crores in 3 months. In 1 year we will have the money, and this is nothing. 3 crore expenditure. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఈపాస్ జీపీఎస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ చర్యలతో 3 నెలల్లోనే 70 కోట్లు ప్రభుత్వానికి సేవ్ అయింది. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈపాస్ జీపీఎస్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. మరోవైపు రేషన్ కార్డులు కూడా స్పీడ్ గా తయారవుతున్నాయి. ఈసారి కొత్త టెక్నాలజీతో కార్డులను తయారు చేస్తున్నారు అధికారులు. కార్డు సెక్యూరిటీ కోసం ట్యాంపర్ ప్రూఫ్ పేపర్ ను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల చివర్లో లేకుంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి. ఈ పాస్ మొత్తం రాష్ట్రంలో తీసుకురావాలి. అదేవిధంగా ఇంకా ఎంఎల్ఎస్ సిస్టమ్స్లో, ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా మన కంప్యూటరీకరణ జరిగింది. అది ఇంకా రిఫైన్ చేస్తూనే ఉన్నాం. రేషన్ కార్డ్స్ అయితే మనం కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసాము. ఇది ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఇస్తున్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక పర్మనెంట్ కార్డ్ లాగా. ఇప్పుడు రేషన్ అండ్ పీడిఎస్ ఇస్ నాట్ మియర్లీ ఎ వెల్ఫేర్ మెజర్, ఇట్ ఈస్ బికమ్ ఎ రైట్. బోగస్ కార్డుల ఏరివేతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే కొత్త కార్డుల కోసం హై టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అధికారులు.